హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మదర్లాండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఇది ఒక సెమీఫైనల్ మ్యాచ్. ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్తారు, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఈ మ్యాచ్ రెండు టీములకి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇంగ్లాండ్ టీంకి 2024 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ని మనం ఓడించి ఫైనల్కి వచ్చాం. సో రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటారు ఇంగ్లాండ్. నిన్న శామ్ కరన్ ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ గ్రౌండ్ బ్యాటిల్ ఫ్రెండింగ్ వికెట్, సో ఇండియాని మేము సైలెంట్ చేస్తామని చెప్పాడు. ఈ సైలెంట్ అనేవాడు ప్యాట్ కమిన్స్ అంతకుముందు 2023లో చెప్పాడు. తను అన్నట్టుగానే ఇండియా క్రౌడ్ని సైలెంట్ చేసి 2023 వరల్డ్ కప్ గెలిచాడు. ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రౌండ్ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ గ్రౌండ్లో ఎక్కువ చేసిన టీమ్స్ గెలిచాయి. ఈ గ్రౌండ్ స్టార్స్ విషయానికి వస్తే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 times, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 8 times గెలిచాయి. యావరేజ్ స్కోర్ వచ్చేటికి 187గా ఉంది. ఈ టూ టీమ్స్ యొక్క ఇంటర్నేషనల్ T20 హెడ్ టు హెడ్ ఓవరాల్ విషయానికి వస్తే 29 మ్యాచెస్ ఆడితే ఇద్దరు కలిసి ఇండియా 17 times, ఇంగ్లాండ్ 12 times గెలిచారు. T20 వరల్డ్ కప్స్లో ఇండియా ఇంగ్లాండ్ కలిసి 5 మ్యాచెస్ ఆడితే ఇండియా 3 times, ఇంగ్లాండ్ 2 times గెలిచారు. ఇండియన్ టీం యొక్క టీమ్ అనాలిసిస్లోకి వస్తే, అభిషేక్ శర్మ తిరిగి ఫామ్లోకి రావాలి. ఎక్కువ సంజు శాంసంగ్ మీద డిపెండ్ అవుతున్నారని అనిపిస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే, హార్దిక్ పాండ్యా, శివం దుబే మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారనిపిస్తుంది. బౌలింగ్లో హర్షదీప్ సింగ్ తిరిగి ఫామ్లోకి రావాలి. ఎక్కువ బొమ్మల మీద డిపెండ్ అవుతున్నారనిపిస్తుంది. వరుణ్ చక్రవర్తి ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నాడు, తను కూడా తిరిగి ఫామ్లోకి రావాలి. ఇంకా టీమిండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వచ్చేప్పటికి ఎలాంటి మార్పులు ఏమి ఉండవు. ఇన్నింగ్ కాంబినేషన్ వాళ్ళు మార్చరు. ఇంకా ఇంగ్లాండ్ టీమ్ అనాలిసిస్ వచ్చేప్పటికి ఫిల్ షాట్ అండ్ జోస్ బట్లర్, వీళ్ళిద్దరూ ఈ వరల్డ్ కప్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విషయానికి వస్తే, ఎక్కువ శామ్ కరన్ అండ్ విల్ జాక్స్ మీద డిపెండ్ అవుతున్నారనిపిస్తుంది. జోఫ్రా ఆర్చర్ ఈ T20 వరల్డ్ కప్లో తను అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. ఇంగ్లాండ్ యొక్క ప్రైమ్ బౌలర్ వచ్చేప్పటికి ఆదిల్ రషీద్, తను ప్రతి మ్యాచ్లోని వికెట్లు తీసుకుంటూ వస్తున్నాడు. ఇండియా తన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంగ్లాండ్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేప్పటికి సేమ్ టీంతో రావచ్చు, ఎలాంటి మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. జోఫ్రా ఆర్చర్ విషయంలో ముఖ్యంగా సంజు శాంసన్ జాగ్రత్తగా ఉండాలి. తన బౌలింగ్లో ఎక్కువ షార్ట్ బాల్కి అవుట్ అవుతున్నాడు. ఇది గైస్ ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ. ఈ మ్యాచ్లో ఇండియానే హాట్ ఫేవరెట్గా ఉంటారు. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి ఫైనల్కి క్వాలిఫై అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.